गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकाय सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सभादेवताभ्यो नमः। నిన్నటి రోజున శివుడు అరుణాచల స్వామి జ్ఞాన సంబంధుడికి అతని శ్రీ పరివారానికి అందరికీ అక్కడే అరుణాచలం దగ్గర భోజనాలు పాపం పెట్టించాడు. ఎందుకు అంతా దోచుకుంది ఆయనే, దోచుకొని మళ్ళీ పిల్లలకి భోజనం పెట్టించాడు. ఆయన లీలలు అన్నట్లే ఉంటాయి, తీసుకునేది ఆయన ఇచ్చేది ఆయనే. మనం ఎప్పుడు ఫీల్ అవుతుంటాం పోయినాయి నాకు పోగొట్టుకుందాం అవి అని. పోగొట్టుకుంది అసలు మనకి ఏమున్నాయని మనం పోగొట్టుకుందాం ఒకసారి ఆలోచన చేయండి. జగలు మనం ఇవి పోయినాయి అవి పోయినాయి, దొంగలు పడి దోచుకెళ్ళిపోయారు, ఇంట్లో చీమలు పడ్డాయి, ఎలకలు పడ్డాయి, అనుకోరికి సెంగి పట్టుకు వెళ్ళిపోయినాయి, ఇవి పాడైనాయి, ఇన్ని కంప్లైంట్ ఇస్తాం. పెద్దవాళ్ళు సాధకులు ఏమన్నారంటే పూర్వజన్మలో నువ్వు ఎవరికో అప్పు పడున్నావు, వాడికి అప్పు ఇవ్వకుండా నువ్వు పోయావు, ఇంకో జన్మ వచ్చింది, వాడు పోయాడు, వాడికి అప్పు ఇవ్వకుండా నువ్వు పోయినందుకు ఇంట్లో ఎలకలాబడి ఇంట్లో ఉన్నదంతా దోచుకెళ్తాడు. బెల్లం పడికెళ్ళిపోయాడు, చీమలు పడి, చక్కెర పడికెళ్ళిపోయింది, ఇవన్నీ కంప్లైంట్ ఇస్తున్నారు చూసారా. అది ఎవరికి తెలుస్తాయి? ఆ లెక్కలన్నీ దేవుడి దగ్గర ఉంటాయి. ఫలానా వాడి దగ్గర అప్పు తీసుకున్నాడు, వాడు అక్కడ పుట్టాడు, వాడు బాగా ఆస్తిపరుడు అయ్యాడు, వాడి ఇంటి నిండా సరుకులు ఉన్నాయి, నువ్వు వాడి ఎలకలా పుట్టించి ఇంకోటి అప్పు తీసుకున్నవాడు ఉన్నాడు కదా, అప్పు ఇచ్చినవాడు ఉన్నాడు కదా, వాడి ఎలకలానో పిల్లిలానో ఏదో విధంగా పుట్టించి వాటిలో పాలు తాగడమో ఏదో విధంగా వాడి ఇంట్లో ఉన్న ధాన్యాన్నో లేదంటే తినాల్సిన ఐటమ్స్ ఏదో అది తినగలిగిన వాడు పట్టుకెళ్తుంటే అంట. దానికి కూడా మనం సంతోషపడాలి. యాక్చువల్గా ఎలకలు పడి పట్టుకెళ్ళిపోయినా, చీమలు పడి తినేసిన సంతోషపడాలి. ఎందుకంటే పోయిన జన్మ రుణం ఈ విధంగా పోయిందని అన్నారు. కానీ అలా కాకుండా మనం ఏం చేస్తాం? బాధపడుతుంటాం. అయ్యో నెత్తినోరు కొట్టుకొని మనం ఏం చేస్తాం? చీమలు పడ్డాయి, పాడైపోయినాయి, బియ్యం అంతా పాడైంది, లేదా పప్పులన్నీ పాడైపోయినాయి, ఎలకలు వచ్చినాయి ఇంట్లోకి, అవునా కదా? ఎవరికి జరగకుండా నీకెందుకు అలా జరిగింది? లేదంటే కొంతమందికి అలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ పూర్వ జన్మలు బట్టి వాళ్ళకి అలా జరుగుతున్నాయి, ప్రారంభం బట్టి. సరే, అలా స్వామి పాపం తీసుకుని అదే అంటున్నాను, మనము పోగొట్టుకుంది ఏమీ లేదు. ఎందుకంటే మనది ఏమీ లేదు. మనం ఏమైనా తెచ్చాము వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తున్నావా? ఏమీ లేదు. మనతో పాటు వచ్చేది మన పాపము పుణ్యము మాత్రమే. అందుకే నన్ను పుణ్యకార్యాలు చెయ్యండి అని చెప్తారు. పాపాలు చేయకూడదు, దానివల్ల కష్టాలు వస్తున్నాయి. అలా స్వామి లీల ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే. ఇచ్చినప్పుడు మాత్రం ఎగిరి కనిపిస్తాం, తీసుకున్నప్పుడు ఏడు మొహం పెడతాం, అవునా కదా? ఒక గొప్ప భక్తుడి పిల్లాడిని స్వామి ఇలానే తీసేసుకుంటే ఆయన సంతోషపడ్డాడు. అంటే ఏమన్నాడు? స్వామి నువ్వు ఇచ్చి నువ్వే పట్టుకెళ్ళిపోయావా? ఓకే సర్లే అన్నాడు. బిడ్డలు పట్టుకెళ్ళిపోతే మనం ఎట్లా ఏడుస్తాం? గోల్ చేసేస్తాం, అవునా కదా? ఆయనే ఇచ్చాడు, ఆయనే పట్టుకెళ్ళిపోయాడు. ఆయనది కదా, అది నాది కాదు కదా. ఆయన పట్టుకెళ్ళిపోతే నేను ఎందుకు ఏడవాలంటున్నాను? అది గొప్ప సాధనలో అలా వస్తుంది, అంత ఈజీగా చెప్పడానికి ఈజీగా ఉంది. ఇది ఏమి కరుణ, ఇక్కడి అనుగ్రహం, దివ్య దర్శనంతో కనుల విందు, జ్ఞానపూరిత స్వార్థ వచనాలతో వీణుల విందు. హాయిగా తినడానికి భోజనం దొరికింది, చూడడానికి స్వామి దర్శనం దొరికింది, వినడానికి స్వామి యొక్క వాక్కులు, అన్నీ ధన్యం. మనసా వాచ కర్మ కదా, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు శివుడి యొక్క ఆ దర్శనాన్ని పొందాయి. ఇక ఇప్పుడు నవకాయ పిండి వంటలతో ఉదర విందు, హాయిగా భోజనం పెడతాడు. శివుడు పెడితే ఎలా ఉంటుంది భోజనం? మన ఇళ్ళలో చేసుకుంటాం. ఒకప్పుడు ఆడవాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్, పెద్ద దండం పెట్టాలి ఆడవాళ్ళకి. అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి పాపం డ్యూటీలు చేసుకుంటూ చేస్తున్నారు ఇంట్లో పనులు, కాబట్టి ఇప్పటి వాళ్ళకి కూడా దండం పెట్టేయచ్చు. ఎందుకంటే ఓపిక చాలా, డ్యూటీలు చేసుకోవచ్చు, మళ్ళీ ఇంట్లో పనులు చేయాలా. అప్పటి ఆడవాళ్ళు ఏంటి, ఎందుకు ఆ విషయం వచ్చిందంటే 10-15 మంది లేదంటే 20 మంది 30 మంది అలా ఉండేవాళ్ళు అప్పట్లో. రాజ్ ఫ్యామిలీస్ అంతమందికి ఉండేవాళ్ళు ఓపిక. అలా రోజు ఇంట్లో పండుగ ఉన్నట్టే ఉంటుంది. ఇవాళ పండుగ వస్తే అన్నీ మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం. అప్పట్లో ఇంట్లోనే చేసుకునేవాళ్ళు అన్నీ. అందుకని హెల్త్ వాళ్ళకి చాలా బాగున్నాయి. మనం ఎవరు చూడొచ్చారు బయట ఎంత నీట్గా ఉంటున్నాయి, ఎంత సరిగా చేస్తున్నాడా లేదా మనం చూస్తున్నామా? టేస్ట్ బాగుందని తినేస్తాం, నోటికి నచ్చిందంటే టేస్ట్ అంటున్నాం మనం, అవునా? పోసేస్తున్నాం. దానివల్ల రకరకాల రోగాలు. జనాలు ఎక్కువైపోతున్నారు. జనాలు ఎక్కువైతున్న కొద్ది ఆబ్వియస్లీ పొల్యూషన్ అన్ని చోట్ల ఉంది. ఒక మనిషి ఉంటే చాలు ఆ ప్రదేశం నాశనం అయిపోతుంది. మీరు కావాలంటే చూడండి, నేచర్లో డీప్ లోపలికి వెళ్ళి ఫారెస్ట్లో అక్కడ వెళ్ళి కూడా అక్కడ కూడా కోకోకోలా బాటిల్స్, టిన్స్, క్యాన్స్, ప్లాస్టిక్ కవర్స్, సముద్రాల్లో, చెరువుల్లో ఈ మనిషి ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే.
అందుకే ఏ రోగాలు ఎవరికి ఏ జంతువుకు రావడం మనిషికే వస్తుంది. ఎందుకంటే మనిషి అనేవాడే డేంజర్ అయినాడు నేచర్కి. చెట్టు కొట్టేస్తాడు, మన జంతువులు చంపేస్తాడు, అన్ని తింటాడు, ఇది అది లేదు అన్నీ వాడేస్తున్నాడు. ఇలా వాడుకుంటూ వెళ్ళిపోతే నేచర్ పాడవుతుంది, నేచర్ రివెంజ్ తీసుకుంటుంది. కోవిడ్ ఇలా రకరకాల వైరస్ అది ఎవరికి రావట్లేదు, ఏ జంతువుకి లేదు, మనిషికే రోగాలు వైరస్ అన్నీ. చచ్చేది కూడా మనిషే. ఇవాళ 50 to 60 years బతికారంటే చాలా గ్రేట్ అంటున్నారు. అలా అయిపోయింది లైఫ్ స్పాన్. సరే, గుండెలలో నిండిపోతావయ్యా శివయ్యా నీ సర్వస్వాన్ని మాకు అర్పించి. ఎవరా సౌండ్ చేయగలమా? సౌండ్ చేయగలరు. గుండెలంతా నిండిపోతావు నువ్వు అని చెప్తున్నారు. ఎవరో జ్ఞాన సంబంధుడు శివుడిని అంటున్నాడు. ఫోకస్ పురాణం మీద, భక్తి దేవుడి మీద ఉంటే ఎటువంటి డైవర్షన్స్ ఉండవు. అర్థమైందా? ఎవడేం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇంకేటో వాళ్ళు ఊహాలోకంలో ఉండే కాడికి ఎందుకు వినడం? వేస్ట్ కదా. ఇంత కష్టపడి చెప్పడం ఎందుకు, మీరంత కష్టపడి వినడం ఎందుకు? శివయ్య నీ సర్వస్వాన్ని మాకు అర్పించి మొత్తాన్ని తనకు తాను మనకి దారదత్తం చేస్తాడు. ఎవరు? స్వామి. ఎలాంటి వారు చేస్తారు? అందరికి చేయడు. నేను అనుకున్నామే గొప్ప భక్తుడు, అన్నీ నువ్వయ్యా అని మనం అనుకోవాలి ఫస్ట్. అన్నీ శివుడే అని మనం అనుకుంటే అప్పుడు ఆయన కూడా అలానే వెళ్తాడు. అర్థమైందా? ఇక మాకు భక్తాయాసాలు, భక్తి ఆయాసాలు. భక్తితో ఆయాసాలు అంటే స్వామి దర్శనం దానివల్ల ఆయాసం వచ్చింది. సంతోషం వల్ల కూడా ఆయాసం వస్తుంది. బాగా నవ్వుతే చూడండి, బాగా ఆనందపడితే కూడా ఆయాసం వచ్చేస్తుంది. అందుకే డాక్టర్స్ ఏమంటారు, ఎక్కువ ఆనందం ఎక్కువ దుఃఖం డేంజర్ అని చెప్తారు. చచ్చిపోతారు, బాగా అయిపోతారు. లేకుంటే ఈ అడవి మధ్యలో ఈ సమారాధనలు ఏమిటి? ఈ అడవి మధ్యలో లేకపోతే మాకు ఇంత గొప్ప దర్శన భాగ్యం, స్వామి ప్రసాద భాగ్యం ఎవరికైనా ఉంటుందా? ఇలాంటి ఛాన్స్ అరుణాచల అడవుల్లో. ఈ సంబరాలు ఏమిటి? సదయ హృదయ అలవి కాని చోట కూడా అధికులను చేస్తావు నీ భక్తులను. అసలు ఎక్కడ పాసిబిలిటీ లేదు, ఖచ్చితంగా ఓడిపోతాడన్న చోట గెలిపిస్తాడు. అందరు శత్రువులు ఉన్నాడు చుట్టూ, వీడు ఖచ్చితంగా శత్రువుల చేత చస్తాడు లేదంటే ఓడిపోతాడు అనుకున్న టైంలో గెలిపిస్తాడు. అది దేవుడు స్పెషల్. అసలు ఎక్కడ పాసిబుల్ రా అనేది పాసిబుల్. అది ఆయన లీల. అందుకని ఎవరిని పట్టుకోవద్దు, దేవుడిని పట్టుకోవాలి. అర్థమైందా? మనసు ఎవరి ఆధీనంలో ఉంటుంది? మనసు ఎవరి ఆధీనంలో ఉంటుంది? బుద్ధి. ఒకసారి బుద్ధి చెప్పిన మాట కూడా వినరు. ఆ బుద్ధి మాయా ఆధీనంలో ఉంటుంది. మాయ దేవుడు ఆధీనం. దేవుడు ఆధీనం. అందుకే మనం దేవుడు పట్టుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. మనసు కూడా వింటారు మాట. అందుకని మనం ఏమి డైవర్ట్ అవుతుంది. ఏదైనా టాపిక్స్ అవుతున్నాయి, ఏది ఉన్నా కూడా దాని మీద ఫోకస్ ఉంటాం. హనుమాన్ చాలీసా చేస్తున్నాం, ఫోకస్ ఆన్ హనుమాన్ చాలీసా. రామకోటి రాస్తున్నాం, రామకోటి మీద ఫోకస్. ఈ శనివారం మనకి సమితి మన భజన కార్యక్రమంలో ఈసారి పురాణము రామకోటి రచన. రామకోటి అందరూ తెచ్చుకోండి శనివారం. ఎందుకంటే ఆదివారం మాకు హరిరామ హరికృష్ణ ఏకాహం ఉంది. పొద్దున సండే రోజు క్లాస్ కూడా పోవచ్చు. సో 7 to 7 ఏకాహం. ఓన్లీ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మా గురువుగారు వాళ్ళ ఇంట్లో మా గురుగారి దగ్గర నేను వెళ్ళిపోవాలిగా, నాకు ఆప్షన్ లేదు. అలా అక్కడికి వెళ్ళి నా అదృష్టం అది పెట్టారు. ఆ రోజు ద్వాదశి అనుకుంటా. మా అదృష్టానికి 12 గంటలు నామ సంకీర్తనం చేసుకోవచ్చు. ఏముండదు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది అంటూ ఉండాలి. పొద్దున్న 7 స్టార్ట్ అయ్యి సాయంత్రం 7 వరకు. అది ఎంతో పవర్ఫుల్, ఎంతో గొప్పనైనా. అందరికీ అవకాశం రాదు. అక్కడ చేశాక మనం ఒకరోజు మన సమితిలో ఇక్కడ పెట్టుకున్నాం. సరే, నీకు ఎదురేముంది? ఎవరికి ఎదురు? శివుడికి ఎవరు ఎదురుందా? లేదు. వీర వర హర దొర ఆహార దేవర. ఆహార దేవర. దేవర అంటే రాజు, కొండదేవర. మారసంహార త్రిశూలకర పంచశిర శుభకర పరాత్పర అని రకారాలు చూడండి. రాకారాలు. కావర గ్రోవర గురుగురు గిరిగిరి గురువర గిరివర. అది భక్తిలో ఆనందం ఎక్కువైతే నోటి నుంచి వచ్చేవన్నీ దేవుడి పేర్లు అయితే అది ఎలా పిలిచినా ఆయనకి వెళ్తుంది. గిరిగిరి అంటే గిరులకే గిరి. ఏ గిరి? అరుణగిరి. అంటే గిరులలో రాజు వంటిది. అరుణగిరి, అరుణ గురు. చూడండి, కావవు అడుగుతున్నాడు. ఇన్ని పిలిచి మమ్మల్ని కాపాడగలవు అని అడుగుతున్నాడు అని బిందు ఆరగించగా అలా అనుకుంటూ తింటున్నారు.
అందుకనే భగవన్నామం చేసుకుంటూ మనం భోజనం చేయాలి. ఇంట్లో కూడా బయటికి ప్రదర్శించక్కర్లే. కొంతమంది ఇళ్ళలో ఏరా కామన్. నేను ఒకసారి మా ఇంట్లోనే మా గురువుగారి చూడు భోజనాలు పెడితే అందరూ హరిరామని కూడా తింటున్నాం. మా చుట్టాల్లో ఒకటి పేరెందుకు లేదు, ఎందుకు అలా అనకుండా ముద్ద దిగదా అని అడిగాడు. హరిరామ అనకుండా ముద్ద దిగదా అని అడిగాడు. ఎందుకు దిగదు? భేషుగా దిగుతుంది. రేపు పొద్దున ఆ మనసు అలా తిండి మనసు అడ్డదిడ్డమైన దారిలో పోయి మన నెత్తిన ముట్టకాయలు పడ్డప్పుడు గుర్తొస్తుంది. హరే రామ అని చెప్పుకుంటూ భగవన్నామం చెప్పుకుంటూ తిన్న ముద్దనే తిండి అని అంటారు. వేరే తిండి అని అనకూడదు. ఇంకేదో తిన్నాడని చెప్పాలి. అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలన్నా. సాధన అంత ఈజీ కాదు. ఆత్మ సాధన అంటే లోపల వెళ్ళి చూసి మన ఆత్మగా నిలబడడం. లోపల ఆత్మ సాధన స్టార్ట్ చేయాలంటే అసలు బయటనే మనం సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతే లోపల సంగతి తర్వాత దేవుడు. బయటనే కామము, ఏం చూసినా కోరికలే, క్రోధము, కామము తీరకపోతే క్రోధము, ఏమో మీకు ఇయ్యాల్సిన ఇయ్యను కోపం వచ్చేస్తుంది. అంతే కదా, మీకు తీరాల్సిన కోరిక తీరలేదు, కోపం వచ్చేస్తుంది దాని మీద. అలా కదా, కామం, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అన్నీ ఉన్నాయి. బయటే మనం కొట్టుకోవాల్సి వస్తున్నాం. ఇంక లోపలికి ఎప్పుడు పోవాలో అంటే ఇవన్నీ జయించిన వాడు మనిషి అవుతాడు. ఫస్ట్ మన మనుషులమే కాదు, చెప్పుకోవడానికి కళ్ళు, ముక్కు, చెవులు, బుద్ధి ఉంది కాబట్టి మనిషిగా పుట్టాడు వీడు మనిషి అని అంటున్నారు. కానీ శరీరత చూడడానికి మనిషి, మనం బుద్ధిత చూస్తే రాక్షసుడు. ఎందుకు? దోమని చంపేస్తాం, ఈగని చంపేస్తాం, కుక్కలు కొట్టేస్తాం, వాడిని తిట్టేస్తాం, వీడిని తిడతాము. కొన్ని అన్నీ బాగున్నాయంటే వాడికి అట్లయిందంట కదా, వీడికి ఇట్లయిందంట కదా. ఈ దిక్కుమాల ముచ్చట్లు కూర్చొని హరే రామ అనుకోవచ్చుగా, రామనామం చేసుకోవచ్చు, హనుమాన్చారి చేయొచ్చుగా. గురువులు చెప్పి గురువులు పడిపోయి వెళ్ళిపోతున్నారు. కానీ చెప్పినందుకు రివిజన్ అయ్యి గురువు గారికి రివిజన్ అయిపోయి గురువు గారు వెళ్ళిపోతున్నారు పడిపోయి. నాలాంటి సుంటల్లానే ఉంటున్నారు సాధన చేయనందువల్ల. చెప్పిన సాధన చేయకపోతే ఏమన్నా సుంటల్లానే ఉంటారు. సుంటాలంటే ఎన్ని జన్మల గురువులు దొరికినా గురువు వెళ్ళిపోతుంటాడు, వీడిట్లనే పుడుతుంటాడు, చస్తుంటాడు. తేనెలో పడ్డ ఈగల అతుక్కుపోయి ఉంటాడు సంసారానికి. ఎలా బయటికి వచ్చేది? పురాణాలు, నవవిధ భక్తుల్లో ఏ ఒక్కటి పట్టుకున్నా కూడా చాలు. ఏ ఒక్కటి. ఒకరోజు 9 భక్తుల గురించి చెప్పుకున్నాము. అని విందు ఆరగించగా వికసించిన హృదయాల విందంతో జ్ఞాన సింధువైన సంబంధుడు శివుని సంతృప్తి చేశాడు. శివుని ఆ విధంగా జ్ఞాన సంబంధుడు స్తుతి చేశాడు. ఏమి చేయగలరు గొప్పగా. మీరు ఏ పని చేసినా దేవుని మైండ్లో పెట్టుకోండి. చదివేటప్పుడు కుదరదు, ఎందుకంటే ఆన్సర్ మైండ్లో పెట్టుకోవాలి. సో ఆ చదువు, ఓరల్స్ లేదంటే రిటర్న్ ఏదో చేసేటప్పుడు కొన్ని పనులకు కుదరదు. కానీ మీరు బుద్ధి మన చదువులకి దీనికి కాకుండా ఉన్న మిగతా టైం అంతా కూడా దేవుడి మీద పెట్టాలి. అన్నం తినప్పుడు ఏంటి నొప్పి? లోపల శివ అరుణాచల శివ తిన్నాక ఏంటి నొప్పి? అది ఎంత మనకి పాజిటివ్, అది ఎంత నెగిటివ్ వైబ్స్ అని తీసేసి మనకి ఎంత రక్షణ. అది మన మనసుని స్టేబుల్గా పెడుతుంది. అటు ఇటు పోకుండా. శివుడి పాదానికి శంకరాచార్య వారు అంటారు, స్వామి నేను పశువుని. ఎందుకు పశువు అనుకున్నారు? మళ్ళీ తిరిగితే బాగుంటుందని ఆయన అనుకున్నారు. బాబు గొప్ప శంకరాచార్య వారు ఆయన అనుకున్నారు మన కోసం. నేను ఒక పశువుని, నువ్వు పశుపతివి. మరి నేను అక్కడిక్కడ తిరగాలి, నీ పాదాల దగ్గర కదా ఉండాల్సింది. పశుపతినే కదా చేరాల్సింది, పశుపతిని. సో నా మనసుని లేదంటే నన్ను నీ పాదాలు కట్టేసుకో, అప్పుడు అక్కడిక్కడ పోదు నా మనసు అని చెప్తున్నారు. అంటే లాజికల్గా ఎలా మాట్లాడుతున్నాడు? స్వామి నేను పశువు, నేను పశుపతిని, నేను నీ దగ్గర ఉండాల్సింది, ఎక్కడెక్కడో పడిందో తిరుగుతున్నాను అని చెప్తున్నాను. దేవుడు తల పంకించాడు సుధారంగా. దేవుడు కూడా సంతోషపడ్డాడు. ఎవరో జ్ఞాన సంబంధుడి యొక్క స్తుతి చేయడం. ఇంకా త్రేణుకుల కోలాహలం నుంచి తేరుకొని శ్రీసంగానికి తాము పోగొట్టుకున్న వస్తువులని తిరిగి ప్రత్యక్షమవగా నోరు తెరిచి చూడసాగారు. త్రేపులు వస్తున్నాయి. ఫుల్ పెట్టాడు భోజనం స్వామి. వదులుతాడా? కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ వస్తువులు కొట్టేసినామని మళ్ళీ ఇప్పించాడు. అందరూ నోరులో పెట్టి చూస్తున్నారు. అయ్యో పోయిన వస్తువులు మళ్ళీ వచ్చేసాయి, ఎంత సంతోషం. అప్పుడు సంబంధుని వంక గొప్ప తమకంతో చూసి అరుణాచలానికి రా అని ఆదేశించి అరుణశైల ప్రభు అదృశ్యమయ్యాడు. అరుణాచలికి రా అని చెప్పి పిలిచి, స్వామి చూడండి, జ్ఞాన సంబంధుడికి స్వయాన ఇన్విటేషన్ శివుడే ఇచ్చాడు, అరుణాచలానికి రా అని చెప్పి. అంటే మనకు కూడా ఇచ్చినట్టే అనుకుని అలాంటి గొప్ప జ్ఞాన సంబంధుడు లాంటి భక్తి, ఆ సిన్సియారిటీ, ఏ కష్టం వచ్చినా స్వామియే అనుకోవాలి. మనం ఏ కష్టం వచ్చినా చుట్టుపక్కల ఎవరున్నారని వెతుక్కుంటాం. ఏ కష్టం వచ్చినా స్వామి అనుకోవాలి.
ఆయన కాపాడుతాడు అనుకోవాలి ఏదో రూపాన్ని. బాలభక్తుడు పొంగిపోయాడు, స్వామి పిలిచాడు, చాలా సంతోషపడిపోయాడు. ఆహా, నాపై నీకు ఎంత దయ అని హర్షోత్కర్షం చేత స్నాతభూతమైన చేతస్సు గల ఆ బాలగురువు తన పరివారంతో ఉరుకు పరుగులతో అరుణాచలం చేరుకున్నాడు. ఇది అందుకు నేను పరిగెడతాను గుళ్ళల్లో దర్శనం చేయడానికి. చాలా మందికి అర్థం కావడం తిరుగుతూ ఉంటారు. శ్రీకాంత గుడికి వెళ్తే పరిగెట్టిస్తాడు, తొందరగా ఇస్తాడు, పరిగెట్టాల్సి వస్తాను కాల అంత తొందర ఇంటి వదిలేసిపోతాడు. ఎన్ని తిట్టుకుంటారు, మీరు ఏమైనా తిట్టుకోండి, నేనైతే వెళ్ళిపోతాను వెళ్తాను. మీరు లిటరల్ చేయకుండా అంటే పరిగెత్తాల్సి వస్తుంది. రీజన్ చెప్తాను, ఇంత కష్టపడి ఇక్కడి నుంచి గుడికి వెళ్తాం. దేవుడి దర్శనం ముందే ప్రాణం పోయింది అనుకో, దేవుడి దర్శనం ముందే ప్రాణం పోతే పోయిందిగా అవకాశం. లేదంటే ఏదో ఆటంకం వచ్చి చూడలేకపోయాం, పోయింది అవకాశం. అందుకని దేవుడి దర్శనం అంటే ఆయన ప్రయారిటీ అయ్యి ఉండాలి. ఆయన కాకుండా ఇంకేది ఉండకూడదు. ఆయన అయ్యాక ఏమైనా ఉండాలి. ఇది తెలియక చాలా మంది అక్కడ పోయి షాపింగ్ చేసుకుని దేవుడి దగ్గర పోతారు. షాపింగ్ ఇంటి దగ్గర కావచ్చు, దేవుడి గుడి మూసేది కూడా చేసుకోవచ్చు. దేవుడి గుడి మూసేస్తే లేదా నీ దురదృష్టవశాత్తు ఏదో దుర్వార్త ఏమంటది, ఇంటికి పరిగెత్తాల్సి వస్తుంది. లేదంటే మన జీవితం అక్కడ వరకు రాసుంటే స్వామి దర్శనం చేయకుండా పుణ్యం పోగొట్టుకొని నీకున్న దిక్కుమాల పాపం దర్శనం చేయకుండా పోయాడు. షాపింగ్లు చేసుకోండి, ఎంత డెలికేట్ ఉంది చూసారు సిచ్యువేషన్. పాపము పుణ్యము చిన్న వెంటనే మందం గ్యాపే ఉంటుంది మనకి జరగడానికి. అర్థమైందా? ఇటు పోతే దేవుడి దర్శనం పుణ్యం, దాన్ని పెండింగ్ పెట్టి ఇటు పోయాడు, షాపింగ్ చేసుకొని చచ్చాడు, వచ్చేసి తేడా జరిగింది. ఇటు పోయాడు, దేవుడి గుడికి వెళ్ళాడు, దర్శనం చేసుకున్నట్టు పోయాడు, అయిపోయాడు, స్వామి దర్శనం. ఎన్ని జన్మలు మారిపోయినాయి. ఒక చిన్న వీ కర్వ్లో దేవుడి వైపు పోకుండా ఇంకో సైడ్ మాయ వైపు వెళ్ళిపోయాడు, మళ్ళీ జన్మ వచ్చింది. దేవుడి వైపు వెళ్ళిపోయాడు, మాయను దాటేశాడు, జన్మ రాలేదు. బహుదూరం నుండే గోచరించు గోపురములు గల సోడశైలపురంలోకి అతడు సపరివారంగా ప్రవేశించాడు. అమ్మయ్య, సంబంధుడు అరుణాచలంలోకి ప్రవేశించాడు. ఎవరితోని? శ్రీసంగంతో. ఆ నగరంలో అతిథి సత్కారాలు, యజ్ఞవేదికలలో వేదాధ్యాయన రవములు, హవిస్సులు అందుకొనుటకు వేయించేసిన దేవతారథములు. చూసారా, హవిస్సులు అందుకోవడానికి దేవతలు వచ్చేసారు రథాలకి. మనకు కనబడరు, మనం అంత సాధన చేయట్లేదు కానీ మనకు కనబడరు. మీరు ఎవరైనా గొప్ప సాధనలు ఉంటే కనబడరు. గొప్ప గొప్ప గురువులు అక్కడికి వెళ్ళి ఆ స్వామి మంత్రాలు చదువుతూ అర్ఘ్యం ఇస్తూ చూస్తే కొండలోంచి దేవతలు దిగి రావడం చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా అదృష్టానికి కూడా నేను చూసిన ఉన్నాయి అలాంటి సంఘటనలు, అలాంటివి ఉన్నాయి. ఒకసారి మా పిల్లలు తీసుకెళ్తే కూడా చూపించాను ఒకసారి, అలా జరిగింది అరుణాచలంలో. ఆ నమ్మకం, ఆ సంకల్పం, ఆ భక్తి విశ్వాసాలు ఉంటే స్వామి తప్పక కనబడతాడు అరుణాచలంలో, దానిలో డౌటే లేదు. వారి ఏనుగులను గుర్రములను కట్టుటకు స్తంభములుగా ఏర్పడిన ఆరామములలోని పెద్ద పెద్ద వక్షములు, నిర్జితేంద్రియములు, నిశ్చలాత్ములు, శివధ్యాన పరాయణులైన యతీంద్రులు. చూడండి అరుణాచలంలో ఎంత పెద్ద కోలాహలం. మనకి ఎవ్వరు కనబడరు. రాత్రి 2:30-3 ప్రదక్షిణాలు చేస్తుంటాం, ఎవ్వరు ఉండరు. కానీ ఎంతోమంది అప్పటికి వచ్చేసేసి స్వామికి సేవలు చేస్తూ హర్షధ్వానాలు, మనకు పెద్ద పెద్దగా ధ్వనులు, మేళతాళాలు మోగిస్తూ స్వామి సేవ చేస్తుంటారు. మన చెవులకి నమ్మకు, ఎందుకంటే మనది మనిషి జన్మ. గొప్ప సాధకుడు అయ్యి ఉంటే మనిషి జన్మలో కూడా అన్ని కనబడతాయి. చెడ్డీశ్వరుడు చెప్పుకోలే అలా వెళ్ళిపోయాడని. అలా వారి జటాజూటములో కల్పించుకున్న గూళ్ళలో సంతోషంగా నిశ్చితంగా నివసించే పక్షులు. ఆ యతీంద్రుల యొక్క జటాజూటంలో గూళ్ళు కట్టుకొని పక్షులు ఉంటున్నాయంట. వీళ్ళు 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే జడలు కట్టేసి జటాజూటంలో పక్షులు వాటి గూళ్ళు కట్టుకొని ఉన్నాయంటే వాళ్ళ అరుపులకు కూడా ఈయనకి డిస్టర్బెన్స్ లేకుండా ధ్యానంలో ఉండిపోయాడు. అంటే అలా లీనమైపోయాడు. పక్షులు పట్టాను ఉంటాయా, పిల్లలు పెడితే కుయ్యి 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 అరుస్తూ ఉంటాయి. ఉంటాయా? 24 గంటల పెద్ద గోల. పక్షి గూడు పెడితే ఇంట్లో కీకి కీకి సౌండ్, అంత సౌండ్ ఉన్నా వీడు కథలు. అంటే అంత గొప్ప ఆత్మస్థితిలో ఉన్నారని దేవుడు కలిసిపోయాడు. రెండవది ఏంటి అంటే పక్షి గూడు ఎప్పుడు పెడుతుందంటే వీడు కదలిగా అని నమ్మకం ఉంటేనే పెడుతుంది. అలా పెట్టక ముందు ఏమవుతుందంటే లతలు, తీగలు మనల్ని అల్లుకుంటాయి, చుట్టుకుంటాయి. మనకి తీగలు ఎప్పుడు చుట్టుకుంటాయి? వీడికి కదలిగా అయిపోయింది. భూమిలో వీడి శరీరం పడిపోవాల్సిందే, తేజస్సు వెళ్ళిపోవాల్సిందే ఇక్కడి నుంచి అని చెట్లకు తెలుస్తుంది. ఫస్ట్ పెద్ద మనిషి గొప్పవాడు అంటే ఏం తెలుసు మనిషికి? నాన్సెన్స్ ఏం తెలియదు. మనిషి ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోతుందో, వీడు కదులుతాడా కదలడా, వీడు లేస్తాడా లేవడా అనే సంగతి చెట్లకు తెలుసు. అందుకని అలా కూర్చున్న వాడికి ఫస్ట్ లతలు చుట్టుకుంటాయి. ఆ లతలు చుట్టుకున్న చాట పక్షులు వచ్చి కూర్చుంటాయి. చెట్టు ఎక్కడంతో అక్కడ పక్షులు ఉంటాయి.
అంటే దానికి నా కాన్ఫిడెన్స్. ఇప్పుడు పక్షులకి ఏంటి కాన్ఫిడెన్స్? చెట్లు చుట్టుకున్నాయి కాబట్టి, లతలు చుట్టుకున్నాయి కాబట్టి, చెట్లు వచ్చేసాయి కాబట్టి చుట్టూ వాడు లేవాడిక అంటే సాధనలోకి వెళ్ళిపోయాడు కదలడు, అప్పుడు గూళ్ళు పెడతాడు. అలా రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. సౌదాగ్రమములలోని చంద్రశాలలందు విలాసార్థంగా విహరించే సుందరాంగులు గొప్ప గొప్ప స్త్రీలు అలా తిరుగుతున్నారు అక్కడ అరుణాచలంలో స్వామి దర్శనం కోసం వచ్చిన వాడు. మేఘంలోని మెరుపు తీగల వల్ల ఉన్నారంట వాడు. అంత బ్యూటిఫుల్ మేని ఛాయ, వాళ్ళ ఫిజికల్ స్ట్రక్చరు, వాళ్ళలో ఉన్న తేజస్సు రెండు అంత బ్యూటిఫుల్గా ఉన్నారంట వాళ్ళు. దేవత కన్యలు కదా వాళ్ళు. మిలమిలలాడే మేనులు చూసారా, గొప్పనైన తేజస్సున్న శరీరాలు, కలిగితనంతో కూడిన చెలువలు రమ్యహర్మ్యముగా సీమలలో సంచరిస్తూ ముత్యపు బంతి అనే శంఖతో ఆకాశంలోని పూర్ణచంద్రుడిని అందుకోనున్నారా అన్నట్లున్నవారు చంద్రుడిలాగా ముఖారణ్యం కలవాలి. అంత బ్యూటిఫుల్గా ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ. వేదవేత్రు శిఖామణులు, ఆగమశాస్త్ర కోవిదులు, శుద్ధ సత్వ పరిజ్ఞాతులు, అవి తపస్సులు. సత్వం కాదు, శుద్ధ సత్వం ఇంకోటి ఉంది. ఇప్పుడు ఇదంతా సత్వగుణం, పురాణాలు వినడం, స్తోత్రాలు చదవడం, గుడికి వెళ్ళడం. దీనిలో శుద్ధ సత్వం ఉంది, అది ఇంకా గొప్ప. అంటే డీప్ మెడిటేటివ్ స్టేట్. వాళ్ళకి ఇంకా లోకంతో సంబంధం లేదు శుద్ధ సత్వం అంటే. అలాంటి వాళ్ళు ఉన్నారు. రుద్రాక్షమాల అలంకారులు, రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. విభూతి రేఖ పరిభూషిత శరీరులు, మొత్తం విభూతి రాసుకున్నవాడు. పంచాక్షరి మహామంత్ర నిరంతరాలాప పరాయణులు, నిరంతరం పంచాక్షరి మంత్రం చేసేవాడు. ఇటువంటి వారు అందరూ తమ నివాసం చేత ఆ దివ్య నగరాన్ని అలంకరించారు. ఇలా అరుణాచల నగరం శోభిల్లింది. అంటే అంత శివభక్తులు. చూడండి, అరుణగిరిని, అరుణాచల స్వామి చూడడానికి ఎంతమంది వచ్చారు? ఎవ్వరు లేరు, అందరూ ఉన్నారు అక్కడ. అక్కడి వీరమహేశ్వరులు బ్రహ్మేంద్రాది దేవతలు సైతం తృణీకరించగల మహత్య ప్రపూర్ణులు. వీరమహేశ్వరులు బ్రహ్మాది దేవతలు కూడా వాళ్ళందరూ పనికిరారు. అంత గొప్ప శివభక్తులు వాళ్ళు వీరమహేశ్వరులు. వారికి మట్టి బిడ్డ అంటే మట్టి ముద్ద ఉంటుంది కదా, అది కానీ రాయి కానీ బంగారం కానీ వజ్రం అన్నీ సమానమే. అందుకు వాళ్ళు వీరమహేశ్వరుడు. వాళ్ళకి ఏం కావాలి? శివుడు కావాలి. బంగారం ముద్ద పెట్టు వదిలేస్తారు, మట్టి బిడ్డ పెట్టు వదిలేస్తారు, రెండు ఒకటే, నో ఎక్స్ప్రెషన్. బంగారం చూడ అబ్బా అంటూ మట్టి బిడ్డ చూడ అనుకోడు. అది లేదు ఇది లేదు, న్యూట్రల్ స్టేట్. అది రావాలి సాధనలో. ప్రతి దానికి అట్రాక్ట్ అయిపోతుంటే మనిషి జన్మెందుకు? ఇంకా దేవుడు చూసి ఇంకో జంతువు జన్మించేస్తాడు. అన్ని అట్రాక్ట్ అయిపోయే జంతువులు ఉన్నాయి కదా అలా. వారి మనసులో ఎన్నడూ లౌకిక విషయాల కల్మష పంకిలం కానట్టి వాళ్ళ మనసులో ఎప్పుడు ఈ విషయాలు ఉండవు, లౌకికమైన విషయాలు. ఎప్పుడు శివుడి గురించే తపస్సు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏమో అదే అని 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 ఆ తీయదనం అలవాటు అయింది, వదలలేకపోతున్నాను. ఇక శ్రీరామచంద్రుల చిక్కగా కిక్కిరిసిన ఆనంద భావాలు అనుభూతమవుతాయి. థిక్గా ఉన్న భావాలంటే ఒకదానికి ఒకదానికి గ్యాప్ లేదు, అంటే భక్తిలో నిండిపోయారని చెప్పడానికి. వారు సర్వత్రా సమదర్శనులై, అన్నిటి అందు సమాన దృష్టి కలవారై. అంటే ఆడాముగా వేరు వేరు కాదు, అందరూ ఒకటే. వాడు ఉన్నవాడు పేద లేదు, అందరూ ఒకటే. అద్వైత సాధకులు అందరం ఒకటే, అలా ఆలోచన చేస్తారు. దృశ్యమానమైన భౌతిక వస్తువు నిమిత్తంగా తదంతర్గత మహేశ్వరాంశంచే అవలోకించి సుఖిస్తారు. అలా స్వామిలో లీనమై తపస్సు చేసుకుంటూ ఆనందంగా అలా గడుపుతున్నారు. వారంతా తమ అంతరంగంలో అధ్యాసితమైన ఆధ్యాత్మ నిష్టతో లభిస్తుంటారు. ఆధ్యాత్మిక నిష్ట అంటే ఏంటి? ఆధ్యాత్మిక నిష్ట తపస్సు, స్వామి యందు దృష్టి. అటువంటి ఆ పురంలో సంచరిస్తూ ఆ మహాత్ముడు సర్వసుపర్వాధిష్ఠితమైన గోపురమును సమీపించి మహోన్నతమైన ఏకప్రాకారంచే పరివృతమైన శ్రీమందిరాన్ని ప్రవేశించి ఆనందాతిరేకంతో ఉర్రూతలూగుతూ చేతో విభూతి కలుగగా అక్కడ దేవుని ముందు సాగిలపడ్డాడు. చేతో విభూతి అంటే మనసు స్వామి యందు లీనమైంది అని చెప్తున్నారు. ఆత్మ అర్థమైందా? లీనమై స్వామి యందు అలా పడిపోయాడు. ఆ అరుణాచల స్వామి చూడగా కళ్ళమని నీళ్ళు వచ్చేసాయి. నీ దర్శనానికి నువ్వే పిలిచి ఇన్ని నీళ్ళే చేసి అని పట్టుకొచ్చావా? దేవుడికి ఇష్టమైతే అలా పట్టుకెళ్ళిపోతాడు. అన్నమయ్య దాన్ని చూడలే, ఇద్దరు భార్యలు ఉంటారు, వెంకటేశ్వర స్వామి గుద్దుకుంటారు, ఇలా తీసుకెళ్ళిపోయారు డైవర్ట్ చేసి అని.
ఆయనకి ఇష్టమైన భక్తులు అలా తిప్పేస్తారు ఆయన. ఆ ఇష్టమయ్యే వరకు మనం సాధన చేయాలి కదా ఆయన పట్టుకొని లాగడానికి. అమ్మ అపీత కుచాంబాదేవికి ప్రదక్షిణ చేసి నమస్కరించి ఆపై సర్వగీర్వాణ వంద్యమాన పాదాల విందుడగు ఇందుమోడికి వందన చేశాడు. ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళాడు, అపీత కుచాంబ అమ్మవారిని చుట్టూ ప్రదక్షిణ చేశారు, అమ్మవారి దండాలు పెట్టుకున్నాడు. తర్వాత అరుణాచల స్వామి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ విష్ణువుల చేత అర్చించబడిన వాడు అనుకోండి. బ్రహ్మ విష్ణువులు నిరంతరం అరుణాచలం వెళ్ళి స్వామిని అర్చిస్తూ ఉంటారు. రోజు పొద్దున సుప్రభాతం టైంకి నవవికస నీరజాక్షుడు కరుణావరుణాలయుడు అయిన ఆ అరుణాచలేశ్వరుని మధుర సుమధురాక్షర నిబద్ధగేయ దశకం చేత శ్రావ్యంగా సంకీర్తన కావించాడు. మన జ్ఞాన సంబంధులు స్వామివారిని స్తుతించారు అని చెప్తున్నారు. శ్రీభృత్యులైన తన శిష్య భక్తులతో కూడి అతడు ఆ స్థానంలో బహుకాలం నివసించాడు. ఎంత అదృష్టమో! అరుణాచలంలో చాలా రోజులు ఉన్నాడంట జ్ఞాన సంబంధుడు. అంతా అతడు అనీశ్వరుడైన అరుణగిరీశ్వరులకు ప్రణమిల్లి స్వామికి దండం పెట్టి అక్కడి నుండి బయలుదేరి దేవతల చే పూజింపబడు ఉత్తర దిక్కునకు నిర్మితములైన పెక్కు శివమందిరములను సేవించాడు. ఉత్తర దిక్కుకి వెళ్ళి శివమందిరాన్ని దర్శనం చేసుకుంటూ సేవించుకుంటూ వెళ్తున్నాడు. ఆపై అధ్యాయనం అనే పేరు గల అగ్రహారమును చేరుకున్నాడు. చూడండి, ఆ అగ్రహారం పేరు అధ్యాయం. అంటే బాగా ఏం చేస్తారు అక్కడ? అధ్యయనాలు చేస్తుంటారు. అధ్యయనం అంటే ఏంటి? రివిజన్స్, ప్రాక్టీస్. ఆ అగజాస్తన్యామృతపాన చేతస్కుడైన శ్రీజ్ఞాన సంబంధుడు అధ్యయనం అనే పురానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు స్వామి? స్వామి యొక్క సన్నిధానంలో లేదంటే స్వామి యొక్క సేవలో, తపస్సులో, స్తుతి చేయడంలో జ్ఞాన సంబంధుడు లీనమైపోయాడని చెప్పుకుంటూ ఇవాటి రోజు పురాణం ఇక్కడికి శుభం పలుకుతాం. సర్వం శ్రీమామేశ్వర పాదాలను లోకాన్ సమస్తాన్